కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సర్పంచులు నిరసనకు దిగారు. ఏపీ గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన సర్పంచులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా వస్తున్న హక్కులను కాలరాస్తున్నట్లు ఆరోపించారు. అనంతరం తమ సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్కు ఒక వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకున్నాడంట. అయితే గ్రామ సచివాలయాన్ని మా సర్పంచులు కూడా తాకట్టు పెట్టుకోవచ్చుగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రి అయ్యాడు. మేము కూడా సర్పంచులు కూడా ప్రజల చేత ఎన్నికైన సర్పంచులు. ఆయనకి రాష్ట్ర సచివాలయం ఉంది కాబట్టి ఆయన తాకట్టు పెట్టాడు, లేకపోతే అమ్ముకుంటాడు, లేకపోతే ఋషికొండని బోడికొండ చేసి బోడిగుండు కొట్టి ఒక 500 కోట్లతో ఇల్లు కట్టుకుంటాడు. సరే, మేము అట్లా చెయ్యం. మేము అలా ప్యాలెస్లు ఇళ్ళు 100 కోట్లతో చెయ్యం. ఆయన రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే సర్పంచులు కూడా గ్రామ సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోవచ్చా? దాంట్లో తప్పేం లేదుగా. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్